వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హిమాలయాలు అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 1955లో నందాదేవి శిఖరంపై అమెరికా వదిలేసిన ప్లూటోనియం జనరేటర్ కారణంగా భారీ అణుముప్పు పొంచి ఉందన్న వార్త హిమాలయాలపై చర్చను మరోసారి పీక్స్ కు తీసుకువెళ్లింది. అయితే ఈ చర్చలన్నీ ఒకెత్తైతే ప్రపంచం మొత్తం చూపు ఇప్పుడు ఒక్క పర్వతం వైపు మళ్లింది. అదే సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా భావించే కైలాస పర్వతం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు వేల మంది అధిరోహించారు. కానీ ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో కేవలం 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఎక్కడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు. ఎందుకు? అక్కడ అడుగు పెడితే ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? అసలు మనిషి ప్రమేయం లేకుండానే అక్కడ కాలం వేగంగా పరిగెడుతుందా అన్న సందేహాలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. కైలాస పర్వతం ఇది కేవలం ఒక కొండ కాదు, భూమికి ఇరుసు వంటిదని శాస్త్రవేత్తలు సైతం భావిస్తారు. టిబెట్ సరిహద్దుల్లో మానస సరోవరానికి రాక్షస్థాల్ సరస్సుకు మధ్యన విరాజిల్లే ఈ పర్వతం చుట్టూ అంతు చిక్కని శక్తులు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇక్కడికి వెళ్లిన పర్యాటకులు చెప్పే మాటలు వింటే ఒళ్లు గగురు పడుస్తుంది. కైలాస పర్వతం సమీపంలోకి వెళ్లగానే మన గోర్లు, జుట్టు చాలా వేగంగా పెరుగుతాయట. అంటే బయట ప్రపంచంలో 2 వారాల్లో జరిగే ఎదుగుదల ఇక్కడ కేవలం 12 గంటల్లోనే జరుగుతుందట. అంటే అక్కడ కాలం వేగంగా ప్రవహిస్తోందా? అదొక టైం మెషినా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వయస్సు పెరగటం అన్నది ఒక బలమైన స్థానిక నమ్మకం. కైలాస పర్వతం అయస్కాంత క్షేత్రం లేదా అక్కడ ఉండే అధిక పీడనం వల్ల శరీరంలోని కణాలు వేగంగా స్పందిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ దీనికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా దొరకలేదు. మరి ఇంతటి అసాధ్యమైన శిఖరాన్ని ఇప్పటి వరకు ఎవరైనా ఎక్కగలిగారా? చరిత్ర పుటల్లో వెతికితే ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆయనే 11వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి మిలరేపా. టిబెట్ చరిత్రలో మిలరేపా ఒక గొప్ప యోగి కవి. ఆయన కైలాస శిఖరాన్ని చేరుకున్నారని టిబెటన్ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే అది భౌతిక ప్రయాణమా లేక యోగ శక్తితో చేసిన సూక్ష్మ ప్రయాణమా అనేది నేటికీ చర్చనీయాంశమే. జానపద కథల ప్రకారం మిలరేపే తన ఆధ్యాత్మిక శక్తులతో బోన్ మత గురువైన నారో బోన్చుంగ్ను అధిరోహణ పోటీలో ఓడించి శిఖరాగ్రానికి చేరుకున్నారట. 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజుల పాటు ఆయన శిఖరంపైనే తపస్సు చేశారని చెబుతారు. అయితే ఆయన పైకి వెళ్ళాక ఏం చూశారు? అక్కడి శివయ్య కనిపించారా? ఆ రహస్యాలేంటి అన్నది ఆయన ఎవరికీ చెప్పలేదట. ఆ పవిత్ర శక్తిని ప్రపంచానికి వెల్లడిస్తే ప్రకృతి సిద్ధాంతాలకు విఘాతం కలుగుతుందని ఆయన మౌనం వహించారని ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు. కైలాస పర్వతాన్ని హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతస్థులు పరమ పవిత్రంగా భావిస్తారు. వారి మనోభావాలను గౌరవిస్తూ చైనా ప్రభుత్వం ఈ పర్వతం అధిరోహించడాన్ని పూర్తిగా నిషేధించింది. కేవలం 52 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంది. దీనికి కారణం కేవలం మతపరమైన విశ్వాసాలే కాదు, భౌగోళిక పరిస్థితులు కూడా. ఈ పర్వతం ఎప్పుడూ తన దిశను మార్చుకుంటున్నట్లు కనిపిస్తుందని, ఎక్కే కొద్దీ దారులు మాయమైపోతాయని అధిరోహకులు చెబుతుంటారు. హెలికాప్టర్లు సైతం ఈ ప్రాంతంలో దారి తప్పిపోవడం లేదా వింత శబ్దాలు రావడం వంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సైబీరియాకు చెందిన శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని ఒక వాక్యూమ్ లాంటి పిరమిడ్ అని అభివర్ణించారు. ఇది విశ్వం నుండి శక్తిని గ్రహించి భూమికి పంపిస్తుందని వారి వాదన. రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కైలాస పర్వతం లోపల భారీ పిరమిడ్లు ఉన్నాయని, ఇది మానవ నిర్మితం కాదని, ఏదో అతీత శక్తుల సృష్టి అని పేర్కొనడం ఈ మిస్టరీని మరింత పెంచింది. శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ చీమ కూడా కదలదు అన్నది భక్తుల నమ్మకమైతే, సైన్స్ కు కూడా అందని రహస్యాలకు కైలాసం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.